గురువుగారు, సనాతన ధర్మం అంటే ఏంటి? మన హిందువుల కోసం సనాతన బోర్డు అనే అంశం మీద మీ అభిప్రాయం, మీ ఆలోచన ఏంటి చెప్పండి. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. ఎటర్నల్ అంటాం కదా ఇంగ్లీష్లో. చిరపురాతన, నిత్య నూతన, ఎప్పుడు ఉంటుంది, కొత్తగా ఉంటుంది, శాశ్వతమైంది. ఎందుకంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు కృష్ణుడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏమిటి దాని అర్థం? ఈ జీవులందరూ నా అంశలే అర్జున, శాశ్వతంగా. సనాతన అంటే శాశ్వతం. కాబట్టి వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక చేప ఎక్కడుంటే సేఫ్గా ఆనందంగా ఉంటుంది? సోఫా మీద, బెంచ్ కార్లోనా, ఏసీ థియేటర్లోనా? కాదు, జస్ట్ నీళ్ళలో. అలా మనం అందరం కూడా భగవంతుడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఈ జ్ఞానం పంచాలి. ఇది సనాతనం అనే విషయం తెలియాలి. తద్వారా మన పూర్వీకులు, ఇప్పుడు మీ తాతగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు సాయంత్రం అయితే కరెంటు లేదు, ఓ రామాలయంలో ఓ ఆమదం దీపం పెట్టి ఏం చేసేవారు? చక్కగా సర్వమంగళ నామా సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత. చూడండి ఎంత గొప్ప సాహిత్యం. నీవు నే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. మనందరికీ ప్రాబ్లం ఏంటి? నువ్వు వేరు నేను వేరు కాదు కదా. మనం అందరం భగవంతుడి అంశలము, శాశ్వతులము, నిత్యులము. ఉపనిషత్తు చెప్తుంది నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అంటుంది. కాబట్టి మనం అందరం చేతనులము, నిత్యులము, ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళము. ఈ జ్ఞానం కలిగి ఉన్నదే సనాతన ధర్మం. అది మానేసి వాడెవడో వచ్చను, వాడెవడో కాచను, వాడెవడో సచ్చను, అలాంటి మెంటల్ కన్కాక్షన్ మనకు లేదు. అంతే. మన హిందువులలో శైవులు, వైష్ణవులు అంటూ ఒక వర్గాలుగా ఉన్నాయి కదండి. దాని మీద మీ అభిప్రాయం, మీ క్లారిటీ ఏంటి? అంటే ఆ విధంగా మీకు చెప్తాను. మనకి దైవం విషయంలో ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అని చెప్తుంది. అంటే ఏమిటి? ఒకటే సత్యం, కానీ జ్ఞానులైన వారు దాన్ని పలు మార్గాల్లో కనుగొంటారు అని. మీరు ఇక్కడికి ఎలా వచ్చారమ్మా? కారులో వచ్చారు, కొందరు బైకులు వచ్చారు, కొందరు నడిచి వచ్చారు. డెస్టినేషన్ అయితే ఇది కదా. అలా దైవాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని మనం చెబుతాం. అది వేదం చెప్తుంది. అది మన మార్గం. మూర్ఖత్వంగా ఒకటే మార్గం, నమ్మకపోతే నరకం, ఇలాంటివి మనం చెప్పాలి.